హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు లతశ్రీ, గ్రూప్ నెంబర్ 6 త్రినేత్ర. నేను RYT 200 యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తున్నాను. మా గురువు గారు యోగా నారాయణ సార్. ఇప్పుడు ప్రాక్టీస్లో భాగంగా నేను ఈరోజు క్లాస్ చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం 3 టైమ్స్ ఓంకారం చాటింగ్ చేద్దాం. టేక్ ఎ డీప్ బ్రీత్. ఓం. Inhale. Om. Third time. Inhale. Om. ఇప్పుడు యోగా ప్రారంభ మంత్రం చెప్దామండి. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరాదౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు స్లోగా మన రెండు చేతులు బ్యాక్ తీసుకెళ్ళి ఇన్హేల్ చేస్తూ చెస్ట్ ఎక్స్పాండ్ చేసి ఎక్సేల్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వాలి. సరెండర్ టు యువర్ మదర్ ల్యాండ్, సరెండర్ టు యువర్ పేరెంట్స్, సరెండర్ టు యువర్ హయ్యర్ పవర్. ఇప్పుడు స్లోగా బ్యాక్ వచ్చి హ్యాండ్ రిలీజ్ చేసి హ్యాండ్స్ హీట్ జనరేట్ చేసేలా రబ్ చేయాలి. హ్యాండ్స్ మన ఐస్ కి ఫేస్ కి టచ్ చేసేలా చూసుకోవాలి. Now open your eyes with your beautiful smile. నమస్తే. ఇప్పుడు మనము లూజనింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఆసనాలు చేసే ముందుగా లూజనింగ్ ఎక్సర్సైజెస్ వార్మప్స్ చేస్తే చాలా మంచిది. సో అందరూ నిలబడండి. ముందు జాగింగ్ చేద్దాం. ప్లీజ్ అందరు నిలబడండి. స్టార్ట్. ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్, బ్యాక్, సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్. ఇప్పుడు హ్యాండ్స్ కూడా క్లోజ్ చేయాలి. ఫ్రంట్,
side, up, front, down, relax. ఇప్పుడు ఒక 5 seconds వరకు రిలాక్స్ అవ్వండి. స్థితిల తాడాసనంలో లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. రిలాక్స్ ఫర్ 5 seconds. ఇప్పుడు మన కాళ్ళు షోల్డర్ లెవెల్ లో పెట్టి చేతులు నడుము మీద పెట్టుకోవాలి. ఐ ఎక్సర్సైజ్ చేద్దాం. ఐస్ అప్ అండ్ డౌన్ చేద్దాం. ఫస్ట్ లుక్ అప్, డౌన్. తలని పైకి కదిలించొద్దు, పైకి కిందికి, ఓన్లీ ఐస్ మాత్రమే కదిలించాలి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్ 3, అప్, డౌన్ 4. ఇప్పుడు లెఫ్ట్ రైట్ చూడాలి. లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి చూడాలి. ఐస్ లెఫ్ట్, స్ట్రైట్, రైట్, లెఫ్ట్, స్ట్రైట్, రైట్, లెఫ్ట్, స్ట్రైట్, రైట్. ఇప్పుడు కార్నర్స్ చూద్దాము. లెఫ్ట్ కార్నర్ అప్, రైట్ కార్నర్ డౌన్ చూడాలి. అలాగే ఆపోజిట్ లో రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్ చూడాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ కార్నర్ అప్, లుక్ అప్, రైట్ కార్నర్ డౌన్, లెఫ్ట్ కార్నర్ అప్, రైట్ కార్నర్ డౌన్ 2, లెఫ్ట్ కార్నర్ అప్, రైట్ కార్నర్ డౌన్ 3, లెఫ్ట్ కార్నర్ అప్, రైట్ కార్నర్ డౌన్ 4. ఇప్పుడు ఆపోజిట్ రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్, రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్, రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్ 3, రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్ 4. ఇప్పుడు ఐస్ రొటేషన్ చేద్దాం. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, left, up, right, down. Now opposite, right, up, left, down, right, up, left, down. ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు మన చిన్న చెస్ట్ టచ్ అయ్యేలాగా ఇలా కిందికి వంచుకొని ఇన్హేల్ చేస్తూ అప్ చేయాలి, ఎక్సైల్ చేస్తూ డౌన్ చేయాలి. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. ఇప్పుడు హెడ్ రొటేషన్ చేద్దాం. నెక్ రొటేషన్, లెఫ్ట్, బ్యాక్, రైట్, డౌన్, లెఫ్ట్, బ్యాక్, right, down, left, back, right, down. So opposite, right, back, left, down, right, back, left, down. ఇప్పుడు ఫింగర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాము. మన హ్యాండ్స్, మన చేతులు ఇలా ముందుకు పెట్టాలి హెడ్ లెవెల్లో. నౌ క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. చాలా టైట్ గా పిడికి గట్టిగా క్లోజ్ చేయాలి. ఓపెన్, క్లోజ్, ఓపెన్. ఇప్పుడు మన థంబ్ ని లోపలికి పెట్టి ఫింగర్స్ క్లోజ్ చేసి బిస్ట్ రొటేషన్ చేయాలి. 1, 2, 3, 4. ఆపోజిట్ 1, 2, 3, 4. ఇప్పుడు మన చేతులు ఇలానే పెట్టి షోల్డర్ ని టచ్ చేస్తూ షోల్డర్ రొటేషన్ చేద్దాం. ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళాలి. ఫస్ట్ ఫ్రంట్, అప్, back, front, up,
బ్యాక్, బ్యాక్ నుంచి డౌన్ తీసుకురావాలి. ఫ్రంట్, అప్, బ్యాక్, ఫ్రంట్, అప్, బ్యాక్. నౌ రివర్స్, బ్యాక్ నుంచి ఫ్రంట్ కి, బ్యాక్, అప్, ఫ్రంట్, బ్యాక్, అప్, ఫ్రంట్, బ్యాక్, అప్, ఫ్రంట్. రిలాక్స్. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం. మన కాళ్ళు మన షోల్డర్ లెవెల్లో పెట్టి మన చేతులు నడుము మీద పెట్టుకొని హిప్ రొటేషన్ చేయాలి. లెఫ్ట్ నుంచి రైట్ కి 1 2 big circle, make a big circle. 3 4. Now opposite. 1 2 3 4. ఇప్పుడు నీ ఎక్సర్సైజ్ చేద్దాం. మన కాళ్ళు దగ్గరగా పెట్టుకొని కాళ్ళు మోకాళ్ళ మీద చేతులు పెట్టాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ చేద్దాం. 1 2 3 4. Now rotation. 1 2 3 4. Opposite. 1 2 3 4. స్ట్రైట్ గా నిలబడండి. ఇప్పుడు క్లోజ్ ఎక్సర్సైజ్ చేద్దాం. మన కాలు కొద్దిగా ఇలా పైకి లేపి ఫీట్ అప్ అండ్ డౌన్ చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. 1. Inhale up, exhale down. 2. Inhale up, exhale down. 3. Inhale up, exhale down. 4. Now rotation. 1 2 3 4. Opposite. 1 2 3 4. Now opposite leg, left leg. Up, down, up, down, up, down. 3. Up, down. 4. Now rotation. 1 2 3 4. Opposite. 1 2 3 4. ఇప్పుడు మన కాలు ఇలా కింద కొద్దిగా ప్రెస్ చేయాలి మ్యాట్ మీద. రెండు కాలు కొద్దిగా మ్యాట్ కి ప్రెస్ చేసినట్టు చేయాలి. ఇప్పుడు మన కాలు 3 to 4 feet డిస్టెన్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ పెట్టి రైట్ హ్యాండ్ తోని లెఫ్ట్ లెగ్ ని, లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ లెగ్ ని టచ్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్ అప్. Inhale down, exhale up. Inhale down, exhale up. Inhale down, exhale up. Inhale down, exhale up. Down, up. నువ్వు స్లోగా కొద్దిగా ముందుకు బెండ్ అయ్యి కొంచెం స్పీడ్ గా చేద్దాం. బీపీ, హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు స్పీడ్ గా చేయకండి, నార్మల్ గా చేయండి. 20 కౌంట్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నార్మల్ స్టేట్ వచ్చి రిలాక్స్ అవ్వండి స్థితిలో. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. రిలాక్స్. రిలాక్స్ ఫర్ 5 seconds. ఇప్పుడు మన హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ నుంచి తల పైకి తీసుకెళ్ళి ఇక్కడ ఇంటర్లాక్ చేసి స్లోగా అప్ అండ్ డౌన్ చేయాలి. టోస్ మీద, ఫీట్ మీద, సారీ. అప్ డౌన్, అప్ డౌన్. 2. అప్ డౌన్. 3. అప్ డౌన్. 4. స్లోగా హ్యాండ్ రిలీజ్ చేయండి.
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. స్లోగా మన హ్యాండ్స్ మన హెడ్ లెవెల్ కి తీసుకురండి, ముందుకి ఫ్రంట్ కి తీసుకురావాలి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ చెస్ట్ ఎక్స్పాండ్ చేయాలి వెనక్కి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయండి, మరి బాడీని కష్టపెట్టద్దు. బ్యాక్ తీసుకెళ్ళాలి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్ కి తీసుకురావాలి. ఇన్హేల్ ఎక్సేల్, inhale, exhale, breathe, inhale and exhale. మన హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళి ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకోవాలి, ఎక్సేల్ చేస్తూ స్పీడ్ గా ఇలా కిందికి రావాలి. ఇది కూడా హై బీపీ లో బీపీ నో చేయకండి, స్లోగా చేయండి. ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, 3, inhale up, exhale down, 4. Now relax. Relax for 5 seconds. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దామండి. సూర్య నమస్కారాలు కింగ్ ఆఫ్ ఆసనాస్ అంటారు. ఇది బ్యాక్ పెయిన్, హై బీపీ, రీసెంట్ గా సర్జరీస్ అయిన వాళ్ళు చేయొద్దు. అండ్ ఇది చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాడీ యాక్టివ్ గా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. సో ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. మ్యాట్ కి ముందు ఫ్రంట్ పార్ట్ కి రండి అందరూ. ముందు స్థితిలో రిలాక్స్ అవ్వండి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్. ఇప్పుడు కమ్ టు స్థితి. క్లోజ్ టుగెదర్, ఫీట్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. దృష్టి స్ట్రైట్ గా ఉండాలి. ముందు మనం సూర్య నమస్కార ధ్యాన మంత్రంతో స్టార్ట్ చేద్దాం. ప్రణామాసనంలో నిలబడి సదా సవిద్రుమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి ఆరీ హిరణ్మయ వపుధృత శంఖ చక్రః. ఓం మిత్రాయ నమః. హ్యాండ్స్ అప్, హస్త ఉత్తానాసన. హ్యాండ్స్ డౌన్ చేయాలి. పాద హస్తాసన. రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన. లెఫ్ట్ లెగ్ బ్యాక్, చతురంగ దండాసన. knees down, chest down, head down. సాష్టాంగ ప్రణామాసన. నడుము హాఫ్ వరకు పైకి తీసుకురావాలి. ఉద్ముఖ స్వాండాసన. ఇప్పుడు కిందికి బెండ్ అవ్వాలి. అధోముఖ స్వానాసన. మనం ఏ లెగ్ అయితే బ్యాక్ తీసుకెళ్ళామో ఆ లెగ్ ఫ్రంట్ కి తీసుకురావాలి. అశ్వ సంచలనాసన. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, పాద హస్తాసన. హస్త ఉత్తానాసన. హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళాలి ఓవర్ ద హెడ్. ప్రణామాసన. సెకండ్ రౌండ్. ఓం రవయే నమః. ఇన్హేల్, హస్త ఉత్తానాసన. ఎక్సేల్, పాద హస్తాసన. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ బ్యాక్,
Ashwashanchalnasana. Exhale, left leg back. Chaturanga Dandasana. Knees down, chest down. Inhale and exhale చేస్తూ సాష్టాంగ ప్రణామాసన. నడుము పైకి లేపుతూ ఊర్ధ్వముఖ శ్వానాసన. Inhale, exhale, అధోముఖ శ్వానాసన. Inhale, left leg front, Ashwashanchalnasana. Exhale, left leg front, right leg front, Pada Hastasana. Inhale, Hasta Uttanasana. Exhale, Pranamasana. Om Suryaya Namaha. Hasta Uttanasana. Pada Hastasana. Right leg back, Ashwashanchalnasana. Left leg back, Chaturanga Dandasana. Knees down, chest down, head down, Sastanga Pranamasana. Urdhvamukha Svanasana. Adhomukha Svanasana. Left leg front, Ashwashanchalnasana. Right leg front, Pada Hastasana. Hasta Uttanasana. Pranamasana. Om Banave Namaha. ఇప్పుడు కౌంటింగ్ లో చేద్దామండి. ఆ స్థితిలో ప్రణామాసన, హస్త ఉత్తానాసనలో 4 కౌంట్స్ వరకు ఉండాలి. అలాగే హస్త ఉత్తానాసన 1, 2, 3, 4. పాద హస్తాసన 1, 2, 3, 4. రైట్ లెగ్ బ్యాక్, Ashwashanchalnasana 1, 2, 3, 4. Chaturanga Dandasana 1, 2, 3, 4. Knees down, chest down. Sastanga Pranamasana 1, 2, 3, 4. Urdhvamukha Svanasana 1, 2, 3, 4. Adhomukha Svanasana 1, 2, 3, 4. Now right leg front, left leg back. 1, Ashwashanchalnasana 1, 2, 3, 4. Pada Hastasana 1, 2, 3, 4. Hasta Uttanasana 1, 2, 3, 4. Pranamasana. Om Khagaya Namaha. Om Ushne Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Marichaye Namaha. Om Adityaya Namaha. Om Savitre Namaha. Om Arghaya Namaha. Om Bhaskaraya Namaha. Hasta Uttanasana, Pada Hastasana, Ashwashanchalnasana, Chaturanga Dandasana, Sastanga Pranamasana, Urdhvamukha Svanasana, Adhomukha Svanasana, Ashwashanchalnasana,
పాదహస్తాసన, హస్త ఉత్తానాసన, ప్రణామాసన. ఫలశ్రుతి చెప్తున్నాం. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. Now relax in Sthitila Tadasana. Legs apart, hands apart. Relax your body, relax your breathing. Observe your breathing. Relax for 10 seconds. Breathing ni observe cheyandi. ఇప్పుడు ఆసనాలు చేద్దామండి. కమ్ టు స్థితిలా. ముందు అర్ధకటి చక్రాసనం చేద్దాం. ఈ అర్ధకటి చక్రాసనం ఎవరెవరు చేయకూడదు అంటే మైగ్రేన్, వర్టిగో, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇది చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, షోల్డర్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. సో ఇప్పుడు కమ్ టు స్థితిలో తాడాసన. ఫస్ట్ స్థితిలో లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, రిలాక్స్. రిలాక్స్ పొజిషన్ లో నిలబడండి. ఇప్పుడు కమ్ టు స్థితి. టోస్ టుగెదర్, ఫీట్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. ఇన్హేల్ చేస్తూ మన రైట్ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్ తీసుకురావాలి. ఇన్హేల్. ఎక్సేల్ చేస్తూ పామ్ అప్వర్డ్స్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ మన హెడ్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఎక్సేల్ చేస్తూ స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకే బెండ్ అవ్వాలి. ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, బాడీని ఎక్కువ కష్టపెట్టొద్దు. అండ్ మన లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో నొక్కు పెట్టొద్దు, ఇక్కడ వెయిట్ వేయొద్దు, జస్ట్ అలా టచ్ చేసి ఉంచాను అంతే. ఇక్కడ 5 కౌంట్స్ వరకు చేద్దాం. 1 2 3 4 5. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ హ్యాండ్ షోల్డర్ లెవెల్. ఇన్హేల్ చేస్తూ పామ్ డౌన్వర్డ్స్ అండ్ ఎక్సేల్ చేస్తూ హ్యాండ్ డౌన్. ఆపోజిట్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్. ఇన్హేల్ షోల్డర్ లెవెల్ అప్, ఎక్సేల్ పామ్ అప్వర్డ్స్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ హెడ్ లెవెల్ తీసుకెళ్ళాలి. అండ్ ఎక్సేల్ చేస్తూ స్లోగా రైట్ బెండ్ అవ్వాలి. ఇక్కడ 5 కౌంట్స్. 1 2 3 4 5. Inhale center, exhale palm shoulder level. Inhale palm downwards, exhale down. ఇప్పుడు స్థితిలో రిలాక్స్ అవ్వాలి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. రిలాక్స్ ఫర్ 5 seconds. ఇప్పుడు వృక్షాసనం చేద్దామండి. ఈ వృక్షాసనం కూడా మైగ్రేన్ ఉన్న వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు. ఇది చేయడం వల్ల మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అలాగే మన లెగ్స్ స్ట్రెంథన్ అవుతాయి. లెగ్స్, థైస్, ఫీట్ అదంతా కూడా స్ట్రెంథన్ అవుతుంది. సో ఇప్పుడు వృక్షాసన చేద్దాం. ముందు స్థితిలలో నిలబడండి. స్థితిలో తాడాసన. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్.
ఇప్పుడు కమ్ టు స్థితి. టోస్ టుగెదర్, ఫీట్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. మన రైట్ లెగ్ ని లెఫ్ట్ తొడ మీద ప్రెస్ చేసినట్టుగా పెట్టాలి. ఫస్ట్ చేయలేని వాళ్ళు వాల్ సపోర్ట్ కానీ చైర్ సపోర్ట్ కానీ తీసుకొని చేయొచ్చు. సో ఫస్ట్ మన రైట్ లెగ్ ని లెఫ్ట్ థై మీద పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్ షోల్డర్ లెవెల్, ఇన్హేల్ చేస్తూ షోల్డర్ లెవెల్ హ్యాండ్స్, ఎక్సేల్ చేస్తూ పామ్ అప్వర్డ్స్, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ హెడ్ లెవెల్ నమస్కార ముద్రలో నిలబడాలి. మీరు ఎంతసేపు నిలబడగలిగితే అంతసేపు నిలబడండి, ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు. ఇక్కడ 5 కౌంట్స్ చేద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్, ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్, ఇన్హేల్ డౌన్వర్డ్స్ అండ్ ఎక్సేల్ చేతుల కిందికి, కాళ్ళు రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ లెగ్, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్, ఎక్సేల్ చేస్తూ పామ్ అప్వర్డ్స్, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ఓవర్ టు హెడ్ నమస్కార ముద్రలో నిలబడాలి. ఇక్కడ మళ్ళీ 5 కౌంట్స్ చేద్దాం. 1 2 3 4 5. ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ రిలీజ్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ పామ్ డౌన్వర్డ్స్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు లెగ్ రిలీజ్ చేసి స్థితిలలో రిలాక్స్ అవ్వాలి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్, రిలాక్స్ ఫర్ 5 seconds. నెక్స్ట్ ఇప్పుడు త్రికోణాసనం చేద్దామండి. ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. మ్యాట్ కి ఒక పక్కగా రండి. ఫస్ట్ ఈ ఆసనం ఎవరెవరు చేయకూడదు అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, మైగ్రేన్, హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దు. ఈ ఆసనం చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన జీర్ణక్రియ పెరుగుతుంది, డైజెస్టివ్ సిస్టమ్. అలాగే మన పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అలాగే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో కమ్ టు స్థితిలా, ఫస్ట్ స్థితిలలో రిలాక్స్ అవ్వండి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, close your eyes. Now come to sthiti. Toes together, feet together, hands close to the body. మన లెగ్స్ అండ్ మన హ్యాండ్ ఒకేసారి బయటికి తీసుకెళ్ళాలి. లెగ్స్ మధ్యలో డిస్టెన్స్ 3 to 4 feet ఉండాలి. 1. ఇప్పుడు మన రైట్ లెగ్ ని 90 degrees బయటికి, లెఫ్ట్ లెగ్ ని 45 degrees లోపలికి తీసుకురావాలి. ఫస్ట్ రైట్ లెగ్ 90 degrees, లెఫ్ట్ లెగ్ 45 degrees. మన హెడ్ లెఫ్ట్ సైడ్ ఫింగర్ టిప్స్ ని చూడాలి. ఇప్పుడు స్లోగా మన నడుముని కొద్దిగా ముందుకు స్ట్రెచ్ చేసి కిందికి బెండ్ అవ్వాలి. ఇలా పూర్తిగా బెండ్ అవ్వలేని వాళ్ళు మన లెగ్ ఫీట్ ఉంటుంది కదండి, అక్కడ టచ్ చేయొచ్చు. చేయగలిగిన వాళ్ళు కింద నేలను టచ్ చేయండి. ఇప్పుడు మన షోల్డర్స్ స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి. అండ్ మన హెడ్ పైకెత్తి మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ టిప్స్ ని చూడాలి. ఇది పూర్ణ స్థితి. ఇక్కడ 5 కౌంట్స్ చేద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ హెడ్ డౌన్, ఎక్సేల్ చేస్తూ స్లోగా
షోల్డర్ లెవెల్ రావాలి హ్యాండ్. తర్వాత మనం లెఫ్ట్ లెగ్ ని రైట్ లెగ్ ని రిలీజ్ చేయాలి. 90 degrees 45 degrees పెట్టాం కదా. ఇప్పుడు మనం ఏ కాలుతో అయితే బయటికి వచ్చామో అదే కాల్ని కొద్దిగా మోకాలు బెండ్ చేస్తూ మళ్ళీ పొజిషన్ లోకి రావాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ తో చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అగైన్ 1. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని 90 degrees, రైట్ లెగ్ ని 45 degrees లోపలికి ఫోల్డ్ చేయాలి. మన హ్యాండ్స్ అనేది షోల్డర్ లెవెల్లో ఉండాలి, పైకి కిందికి ఉండకూడదు. ఇప్పుడు మనము మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ టిప్స్ చూడాలి. స్లోగా నడుము కొద్దిగా ముందుకు స్ట్రెచ్ చేస్తూ కిందికి బెండ్ అవ్వాలి. నడుముని కిందికి వంచాలి. షోల్డర్స్ స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు తల పైకెత్తి మన రైట్ హ్యాండ్ ఫింగర్ టిప్స్ చూడాలి. ఇక్కడ 5 కౌంట్స్ చేద్దాం. మళ్ళీ 1 2 3 4 5. స్లోగా హెడ్ డౌన్ చేసి ఇన్హేల్, ఎక్స్హేల్, అప్, షోల్డర్ లెవెల్ హ్యాండ్స్. ఇప్పుడు ఫస్ట్ మన 90 degrees పెట్టిన లెగ్ ని అలాగే 45 degrees పెట్టిన కాల్ని రిలీజ్ చేసి కొద్దిగా మన మోకాలు వంచి మళ్ళీ పొజిషన్ లోకి రావాలి. నౌ రిలాక్స్ ఇన్ స్థితిల తాడాసన. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, క్లోజ్ your eyes, relax for 5 seconds, observe your breathing. ఇప్పుడు సిట్టింగ్ ఆసనాస్ చేద్దాం. సిట్టింగ్ లో ముందు వజ్రాసన చేద్దాం. ఈ వజ్రాసన ఎవరు చేయకూడదు అంటే నీ పెయిన్, మన ఫీట్ దగ్గర ఏదైనా సర్జరీ కానీ లెగ్ టేర్ ఏదైనా ఉంటే వాళ్ళు చేయొద్దు. లెగ్స్ ఇలా వెనక్కి ఫోల్డ్ చేయలేని వాళ్ళు పిల్లో హెల్ప్ తో చేయొచ్చు. ముందు మనం రిలాక్స్ అవుదాం స్థితిలో దండాసనలో. అందరూ మ్యాట్ మీద కూర్చోండి. ఫస్ట్ లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ మన బ్యాక్ సైడ్ పెట్టి మన మెడని మన తలని ఒక పక్కన వాల్చి రిలాక్స్ అవ్వాలి. ఫస్ట్ ఇది స్థితిలో దండాసన. Now come to sthiti. Toes together, feet together. మన చేతులు మన బాడీకి పక్కన పెట్టాలి. హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. ఇప్పుడు స్లోగా మన లెఫ్ట్ లెగ్ ని సైడ్ నుంచి ఫోల్డ్ చేస్తూ లెఫ్ట్ బన్ కిందికి, రైట్ లెగ్ ని ఫోల్డ్ చేస్తూ రైట్ బన్ కిందికి కూర్చోవాలి. మనం మీల్స్ తర్వాత కూడా చేసే ఆసనం ఈ వజ్రాసనము. ఇది చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన జీర్ణక్రియ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. సో చేయలేని వాళ్ళు పిల్లో పెట్టుకొని చేయండి. ఇప్పుడు మన హ్యాండ్స్ మన మోకాల మీద చిన్ముద్రలో పెట్టి 5 seconds చేద్దాం. 5 కౌంట్స్ వరకు చేద్దాం. ఇక్కడ 1 2 3 4 5. Now release your hands. ఇప్పుడు ఉష్ట్రాసన చేద్దామండి. ఉష్ట్రాసనకి స్థితి వజ్రాసనం. వజ్రాసనంలో నుంచి ఉష్ట్రాసనకు వెళ్ళాలి. ఇప్పుడు ఉష్ట్రాసనం ఎవరెవరు చేయకూడదు అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇది చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన బ్యాక్ స్ట్రెంగ్తన్ అవుతుంది, షోల్డర్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, అండ్ ఇది థైరాయిడ్ కి మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. సో ఇప్పుడు మోకాల మీద నిల్చుందాం. ముందు మన హ్యాండ్స్ మన బాడీకి టచ్ అవుతూ ఉండాలి. ఇది ఇప్పుడు స్లోగా మన హ్యాండ్స్ మన బ్యాక్ సపోర్ట్ ఇవ్వాలి. ఇలా
స్లోగా బ్యాక్ బెండ్ అవ్వాలి, హెడ్ బ్యాక్. మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయండి. ఎంతసేపు మీరు ఈ స్థితిలో ఉండగలిగితే అంతసేపే ఉండండి. బాడీని ఎక్కువగా కష్టపెట్టద్దు. 1 2 3 4 5. స్లోగా స్ట్రైట్ గా రండి. హ్యాండ్ రిలీజ్ చేయండి. రిలాక్స్. ఇప్పుడు దీనికి కౌంటర్ పోజ్ శశంకాసన. శశంకాసన కూడా స్థితి ఫస్ట్ వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చోండి. రిలాక్స్, రిలాక్సింగ్ వజ్రాసన. నౌ మన హ్యాండ్స్ మన బాడీకి పక్కగా ఉండాలి. ఈ శశంకాసన చేయడం వల్ల, శశంకాసన ఎవరెవరు చేయకూడదు అంటే ఫస్ట్ అబ్డామిన్ సర్జరీ, రీసెంట్ గా సర్జరీ అయిన వాళ్ళు చేయొద్దు. ఇది చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. సో ఇప్పుడు మన హ్యాండ్స్ మన బాడీకి పక్కన పెట్టి స్లోగా ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ తీసుకురావాలి. ఎక్సేల్ చేస్తూ అప్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ స్లోగా ముందుకు బెండ్ అవ్వాలి. మనం ఇలా బెండ్ అయినప్పుడు మన హిప్ పార్ట్ టోస్ మీదే ఉండాలి. హెడ్ డౌన్ చేయాలి. ఇది కూడా ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయండి. ఓవర్ గా స్ట్రెచ్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల షోల్డర్స్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. 1 2 3 4 5. స్లోగా తల పైకి ఎత్తి హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళి షోల్డర్ లెవెల్ నుంచి కిందికి తీసుకురావాలి ఎక్సేల్ చేస్తూ. ఇప్పుడు మన లెగ్స్ రిలీజ్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ రిలీజ్ చేసి రిలాక్సింగ్ స్థితిలో దండాసన. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ బ్యాక్ సైడ్ చేసి మన హెడ్ ని ఒక పక్కగా వాల్చి రిలాక్స్ అవ్వాలి స్థితిలో దండాసనలో. అబ్జర్వ్ బ్రీతింగ్. అండ్ మనం ఇప్పుడు వృక్షాసనలో ఉన్నాం కాబట్టి మన ఫీట్ ని అబ్జర్వ్ చేయండి. రిలాక్స్, రిలాక్స్ ఫర్ 5 seconds. ఇప్పుడు అమృతాసనంలో ఆసనాలు చేద్దామండి. సుపైన్ పోజ్ లో ఆసనాలు చేద్దాం. దీనికి ముందు అమృతాసనంలోకి వెళ్ళాలి. ఫస్ట్ ఉత్తాన పాదాసన చేద్దాం. ఉత్తాన పాదాసన ఎవరెవరు చేయకూడదు అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, రీసెంట్ గా అబ్డామన్ సర్జరీ అయిన వాళ్ళు చేయకండి. ఇది చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన థైస్ అలాగే మన లోవర్ అబ్డామన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఫస్ట్ కమ్ టు స్థితి. అమృతాసనంలో ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, రిలాక్స్ యువర్ బాడీ. Come to sthiti. Toes together, feet together, hands close to the body. ఇప్పుడు మన హ్యాండ్స్ మన హెడ్ లెవెల్ నుంచి పైకి తీసుకెళ్ళాలి. ఉత్తాన పాదాసన చేయడానికి ఇది స్థితి అండి. ఫస్ట్ ఇప్పుడు స్లోగా మన హ్యాండ్స్ మన బాడీకి దగ్గరగా తీసుకొచ్చి మన పామ్స్ అనేది కింద నేలకి నొక్కి పెట్టినట్టుగా ఉండాలి. మన లెగ్స్ 45 degrees అప్ చేయాలి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఇక్కడ 5 counts చేద్దాం. 1 2 3 4 5. Legs down. Relax, relaxing. Stitila, legs apart, hands apart. Relax in Amrutasana.
Relax for 10 seconds. ఇప్పుడు ఉత్తాన పాదశలకి కౌంటర్ పోజ్ బ్రిడ్జ్ పోజ్ అండి, చేతు బంధాసన అంటారు. ఇది చేయడం వల్ల మన షోల్డర్స్ స్ట్రెంగ్ అవుతాయి, అలాగే మన బ్యాక్ కూడా స్ట్రెంగ్ అవుతుంది. ఎవరెవరు చేయకూడదు అంటే నీ పెయిన్స్, మైగ్రేన్, అలాగే బ్యాక్ షోల్డర్ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు. కమ్ టు స్థితి, టోస్ టుగెదర్, ఫీట్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. హ్యాండ్స్ ముందు పైకి తీసుకెళ్ళాలి, ఇది స్థితి అండి. హెడ్ నుంచి పైకి తీసుకెళ్ళాలి, ఓవర్ హెడ్. ఇప్పుడు స్లోగా హ్యాండ్స్ మన బాడీకి టచ్ అయ్యేలా పెట్టుకొని మన మోకాలు వంచాలి. మన మోకాలు పైకి ఆకాశం వైపు చూస్తున్నట్టుగా పెట్టాలి. అలాగే మన కాలు ఏదైతే ఉందో మన బాడీ డిస్టెన్స్ తో ఉండాలి, మరి దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. ఇప్పుడు మన ఫీట్ ని మన హ్యాండ్ తో, యాంకిల్ ని హ్యాండ్ తో పట్టుకోవాలి. స్లోగా హిప్ పార్ట్ పైకి లేపాలి. ఇది స్థితి. ఇక్కడ 5 కౌంట్స్ వరకు చేద్దాం. మీరు ఎంతవరకు ఉండగలిగితే స్థితిలో అంతవరకే ఉండండి. 1, 2, 3, 4, 5. Now relax. లెగ్స్ డౌన్ చేయండి. రిలాక్సింగ్ స్థితిలో అమృతాసనంలో రిలాక్స్ అవ్వండి. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్, క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బ్రీత్. మనం చేసిన ఆసనానికి ఒకసారి అబ్జర్వ్ చేయండి, మన బాడీ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అని. కామ్ డౌన్ చేయాలి. స్లోగా బ్రీత్ చేస్తూ మన బాడీని రిలాక్స్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి. బాడీ observe breathing. Relax. And the family.
స్లోగా హెడ్కి తీసుకెళ్ళాలి, పైకి తీసుకెళ్ళాలి. మన లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ మన రెండు హ్యాండ్స్ నేలకి నొక్కి పట్టి సపోర్ట్ తీసుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. మన లెఫ్ట్ హ్యాండ్ చిన్నలో, రైట్ హ్యాండ్ క్లోజ్ చేసి థంబ్ ఫింగర్ రైట్ థంబ్ ని రైట్ నాజిల్ మీద, లెఫ్ట్ ఫింగర్ ని లెఫ్ట్ నాజిల్ మీద పెట్టి ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ 1:2 రేషియోలో చేయాలి. మనము లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్హేల్ 4 కౌంట్స్ చేస్తే ఎక్సేల్ 5 కౌంట్స్ చేయాలి రైట్ సైడ్ నుంచి. అలాగే రైట్ సైడ్ నుంచి 4 కౌంట్స్ ఇన్హేల్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి 5 కౌంట్స్ వరకు ఎక్సేల్ చేయాలి. ఇప్పుడు చేద్దాం ప్రాణాయామం. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్రలో పెట్టి ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్ నాజల్ 4 కౌంట్స్ వరకు ఇన్హేల్ చేయాలి. 1 2 3 4. ఇప్పుడు లెఫ్ట్ నాజిల్ క్లోజ్ చేసి రైట్ నాజిల్ నుంచి 5 కౌంట్స్ వరకు ఎక్సేల్ చేయాలి. 1 2 3 4 5. ఇప్పుడు మనం కౌంటింగ్ మన మనసులో చేసుకుందాం. ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్ ఇన్హేల్ చేయాలి 4 కౌంట్స్. Exhale from left nostril. Inhale left. Exhale right. Inhale right. Exhale left. Inhale left. Exhale right. Inhale right. Exhale left. మనం ఎప్పుడైనా ఇన్హేల్ ప్రాణాయామం ఆపే ముందు లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్సేల్ చేస్తూ క్లోజ్ చేయాలి. ఇప్పుడు శాంతి మంత్రం చెప్పుకుందాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మన హ్యాండ్స్ బ్యాక్ తీసుకెళ్ళి మన రైట్ రిస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని
బ్యాక్ కి బెండ్ అవుతూ చెస్ట్ ఎక్స్పాండ్ చేయాలి, తల వెనక్కి. ఇన్హేల్ చేస్తూ చెస్ట్ బాగా ఎక్స్పాండ్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ తల ముందుకు వంచాలి. గ్రాటిట్యూడ్ యువర్ పేరెంట్స్, గ్రాటిట్యూడ్ యువర్ మదర్ల్యాండ్, గ్రాటిట్యూడ్ యువర్ గురువు, గ్రాటిట్యూడ్ యువర్ అవర్ గురువు యోగా నారాయణ సార్, ఫణి సార్, వాణి మేడం, gratitude to your higher power, and స్లోగా బ్యాక్ వచ్చి హ్యాండ్ రిలీజ్ చేసి హ్యాండ్స్ రబ్ చేయాలి. హీట్ జనరేట్ అయ్యేదాకా రబ్ చేయాలి హ్యాండ్స్. ఇప్పుడు ఈ హీట్ ని మన కళ్ళ మీద అప్లై చేయాలి, కళ్ళకి తాకుతూ ఉండాలి హీట్. అగైన్ సెకండ్ టైం రబ్ యువర్ హ్యాండ్స్, touch your head, face muscles, neck, shoulder and back, legs. మళ్ళీ రబ్ చేయాలి థర్డ్ టైం. టచ్ యువర్ ఐస్. స్లోగా మన చేతులు మన ఫేస్ కి ఎదురుగా పెట్టుకొని ఐస్ ఓపెన్ చేయాలి విత్ బ్యూటిఫుల్ స్మైల్. నమస్తే. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యోగా నారాయణ సార్కి, అలాగే మన ఇంతసేపు నా క్లాస్ విన్నందుకు మన టీం మెంబర్స్ అందరికి, నాకు సపోర్ట్ చేసిన మా త్రినేత్ర గ్రూప్ మెంబర్స్ కి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు లత గారు. మోర్ పవర్ టు లత గారు. మోర్ పవర్ టు అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు మ్యామ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మోర్ పవర్ టు లతశ్రీ గారు, చాలా బాగా చెప్పారు క్లాస్. ఎస్ మేడం, చాలా బాగా చెప్పారు మేడం మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు అందరూ మెయిన్ రూమ్ జాయిన్ అవ్వండి, బ్రేక్అవుట్ రూమ్ లీవ్ అయ్యి. ఓకే సార్. ఓకే సార్.